హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు వీడియోలో సబ్‌కాన్షియస్ మైండ్ పవర్. సబ్‌కాన్షియస్ మైండ్ మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మన జీవితంలో సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క రోల్ ఏంటి? అన్న విషయాన్ని డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ప్రతి ఒక్కరి జీవితంలో సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనది. కానీ ఎంతమందికి తెలుసు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు మాట్లాడే మాటలు రియాలిటీవా? జోక్స్‌వా? అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి, జోక్స్‌కి, రియాలిటీకి తేడా తెలియదు అన్న విషయం ఎంతమందికి తెలుసు? అదే విషయం గురించి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. క్లియర్‌గా చెప్పాలి అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ అనేది చాలా పవర్‌ఫుల్, అలాగే చాలా తెలివైనది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు దానికి తెలుసు. కానీ తెలుసు అన్న విషయాన్ని తను అర్థం చేసుకోకపోగా మీకు దానిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎప్పుడూ ట్రై చేయదు. సబ్‌కాన్షియస్ మైండ్ పాత్ర ఏంటి అంటే మీరు ఏవైతే ఆలోచిస్తారో అది జోక్ అయినా, రియల్ అయినా దానికి అనవసరం. దానికి అనుకూలంగా మీకు అటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయడం మాత్రమే సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలుసు. నిజం చెప్పాలంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కున్న తెలివితేటలు దాని గురించి పట్టించుకోదు. కానీ మీరు ఇచ్చే ఇన్‌పుట్స్ మంచైనా, చెడైనా దానిని మీకు తిరిగి ఇచ్చే ప్రయత్నం మాత్రం చేస్తుంది. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట, మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఆచి తూచి ఉండాలి అని పదే పదే చెప్పేది. మనలో చాలామందికి టైం పాస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ టైంలో వాళ్ళ నోటికి ఏదొస్తే అది. అది మంచా, చెడా అనవసరం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. ఏమీ అవ్వదులే అనుకుంటారు. కానీ మీరు మాట్లాడే ప్రతి మాట మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఒక ఇన్‌పుట్ లాగా అందిస్తున్నారు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఇది అర్థం చేసుకోండి. చాలామంది చాలా క్యాజువల్‌గా ఎలా మాట్లాడేస్తూ ఉంటారంటే, ఏదో కామెడీ అనుకుంటారు. ఎలా మాట్లాడతారు అంటే, "ఈ జన్మకి పెళ్ళవ్వదు. పెళ్ళైన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా ఏంటి? ఈరోజు అస్సలు బాలేదు. నాకు బుద్ధి లేదు. నేనొక పిచ్చోడిని. అంటే నాకు మతిమరుపు ఎక్కువ." అంటే పాజిటివ్ విషయాల కంటే నెగెటివ్ విషయాలని చాలా సరదాగా క్యాజువల్‌గా మాట్లాడేస్తాం అనుకుంటారు. కానీ సబ్‌కాన్షియస్ మైండ్ ఆటిల్ని కూడా క్యాచ్ చేస్తది, రికార్డ్ చేస్తది అన్న విషయాన్ని మర్చిపోతారు. మీరు సరదాగా మాట్లాడే మాటలు, సరదాగా ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసే విషయాలే సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళి అవి నిజమవుతాయి అన్న విషయాన్ని మీరు గుర్తించండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏది నిజం, ఏది రియాలిటీ, ఏది అబద్ధం, ఏది నిజం, ఏది మంచి, ఏది చెడు అన్న విషయం అస్సలు తెలియదు. మీరు ఏదైతే పదే పదే మాట్లాడతారో, ఏదైతే పదే పదే ఎనర్జీ ఇచ్చి డిస్కస్ చేస్తారో, అది మీకు ఇవ్వడమే సబ్‌కాన్షియస్ మైండ్ పని. ఈ పాయింట్ ఎన్ని సార్లు విన్నా, ఎన్నిసార్లు అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా ఇది 100% నిజం. ఈ ఒక్క విషయాన్ని పదే పదే అర్థం చేసుకోవడానికి మైండ్‌లో ఎక్కించుకోవడానికి ట్రై చేయండి. మరి సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఉపయోగించి ఉన్నతంగా వెళ్ళడం, జీవితంలో అభివృద్ధి చెందడం ఎలా అంటే సరదాకి కూడా నెగెటివ్ విషయాలు మాట్లాడకండి. అలాంటి నెగెటివ్ విషయాలు, నెగెటివ్ బ్లాక్స్ మనీ పరంగా ఎలాగుంటాయంటే చిన్నప్పటి నుంచి మనం విన్నదే. ఏంటండి? కుక్కని తంతే డబ్బులు రాలతాయి అని అందరూ చిన్నప్పటి నుంచి వినే ఉంటారు. అది ఎంతవరకు నిజమండి అది? ఒక్కసారి ఆలోచించండి. కుక్కని తన్నితే డబ్బులు రాలితే మన ఈదుల్లో, స్ట్రీట్స్‌లో చాలా డాగ్స్ తిరుగుతుంటాయి. నిజంగా జరిగే పనేనా?
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్‌ని, ఇలాంటివి పదే పదే వినడం ద్వారా, పదే పదే మాట్లాడడం ద్వారా మనీ పైన ఒక నెగెటివ్ భావనని సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎక్కించినట్టు లెక్క. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మరి సబ్‌కాన్షియస్ మైండ్‌కి మంచి విషయాలు ఎలా ఎక్కించాలి అంటే చాలా సింపుల్. నేను సమృద్ధిగా ఉన్నాను. సంపద, ఆరోగ్యం నా దగ్గర పుష్కలంగా ఉంది. నేను తరచూ అనుకున్న గోల్స్‌ని రీచ్ అవుతాను. నేను ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, నేను తలుచుకున్న ప్రతి పని చాలా ఈజీగా అయిపోతుంది నా సబ్‌కాన్షియస్ మైండ్ పవర్ ద్వారా, విశ్వం యొక్క అనుగ్రహంతో. నేను ఏదైనా సాధించగలను. నా దగ్గర సరిపడా సంపద ఉంది. నేను సమృద్ధిగా ఉన్నాను అని మంచి మంచి పాజిటివ్ విషయాన్ని మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎక్కించడం ద్వారా, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఫీడ్ చేయడం ద్వారా మీరు అనుకున్న గోల్స్‌ని రీచ్ అవ్వగలరు. అలాంటి విషయాలను గనక సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకుందనుకోండి, మంచి విషయాలని, ఆటోమేటిక్‌గా అలాంటి పరిస్థితులనే మనకి క్రియేట్ చేస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోండి. నేను ఇప్పటివరకు డిస్కస్ చేసిన విధంగా సరదాకి కూడా, జోక్‌లాగా కూడా నెగెటివ్ విషయాల్ని పదే పదే మాట్లాడవద్దు. అవే సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకొని దానికి అనుకూలంగా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సరదాగా కూడా నెగెటివ్ విషయాలు మాట్లాడకండి. ఎప్పుడూ పాజిటివ్ విషయాలనే పదే పదే మాట్లాడడానికి, అలాగే సక్సెస్‌ఫుల్ జీవితాన్ని అనుభవిస్తున్నాను, నా జీవితం అంతా అద్భుతం అనే మంచి విషయాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌కి అందించడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీ జీవితం అనేది ఉన్నతంగా మారడం పక్కా. సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని కనుక మీరు అర్థం చేసుకున్నారు అంటే జీవితం మారినట్టే. ఇది 100% పక్కా, 100% నిజం. గుర్తుపెట్టుకోండి. ఇది ఫిక్స్. అంతే. థ్యాంక్ యూ యూనివర్స్.